ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ నాగరపల్లి పరిధిలో ఉన్నటువంటి మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయితో పాటు ఉన్నారు అని చెప్పేసి సమాచారం వస్తే అతను ఎస్ఐ గారు సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ నలుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. గంజాయితో పాటు వాళ్ళు ప్యాకెట్లలో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళ నలుగురిని పట్టుకొని విచారిస్తే వాళ్ళ పేర్లు కొడావత్ విక్రమ్, ఇతను వచ్చేసి నామానాయక్ తండా మన నాంపల్లి మండలం, అదేవిధంగా వడతయ నాగరాజు, ఇతను వచ్చేసి కొండమల్లపల్లి మండలము గంజిలాల్ తండా, అదేవిధంగా ధనావత్ సందీప్ నాయక్, ఇతను వచ్చేసి మిర్యాలగూడెం మండలము కాల్వపల్లి తండా, అదేవిధంగా జరుపులా నవీన్ కుమార్, ఇతని తొంబాయి తండా, సంస్థాన్ నారాయణపురం, రాచకొండ పరిధి. మొత్తం ఈ నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి ధూళిపేట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన నార్కట్పల్లి శివారులో ఉన్నటువంటి కాలేజెస్కు పిల్లలకు ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు అమ్మాలని ప్రయత్నం చేయడానికి ప్యాకెట్లు తయారు చేస్తుంటారు. ఆ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బందితో పాటు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అనేక నేరాలు చేశారు. ఇవే కాకుండా ఈ గంజాయికి కేసులే కాకుండా దొంగతనం కేసులు కూడా, మోటార్ సైకిల్ దొంగతనము, అదేవిధంగా రాత్రిపూట ఇళ్ళకు లాక్ చేస్తున్నప్పుడు లాక్డ్ హౌజెస్ను బ్రేక్ చేసి అల్మారాలు కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా దొంగలించడం జరిగింది. వీరిపైన గతంలో A1 పైన 20 కేసులు ఉన్నాయి, A2 పైన 11 కేసులు, A3 పైన 23 కేసెస్, A4 పైన 9 కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జువెనైల్ అంటే మైనర్లుగా ఉన్నప్పుడే దొంగతనాలకు అలవాటు పడి వీళ్ళ కుటుంబాలు వచ్చేసి వీళ్ళు బంజారా కాలనీ, హైతనగర్ సమీపంలో బంజారా కాలనీలో ఉంటున్నారు. వీళ్ళు జువెనైల్గా ఉన్నప్పుడే సరైన మెయింటెనెన్స్ లేకుండా దొంగతనాలకు అలవాటు పడారు. వీళ్ళకు ఇద్దరికి తండ్రి కూడా చనిపోవడము, తల్లులు ఇళ్లలో పనిచేయడము, ఆ క్రమంలో సరైన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు దొంగలుగా మారి ఇప్పుడు మేజర్లు అయినా కూడా అందరూ నలుగురు మేజర్లు అయిన ఇప్పుడు 2019 నుంచి 23 ఇయర్స్ వరకు ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా దొంగతనాలు కంటిన్యూ చేస్తారు. వీళ్ళు అరెస్ట్ అయ్యి ఇన్ని కేసులు ఉన్నాక కూడా వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాకుండా దొంగతనాలు చేసిన వస్తువులను అమ్మడము, అమ్మి వచ్చిన డబ్బులతోనే గంజాయి తాగడము, డ్రింక్ చేయడము, జులాయిగా తిరగడము, ఇటువంటి అలవాటు పడి నేరస్తులుగా మారారు. ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత నార్కట్పల్లి PS పరిధిలో 4 కేసులు నమోదైనాయి. వాళ్ళు కన్ఫెస్ చేశారు. 2 హౌస్ బ్రేకింగ్, ఒకటి ఇప్పుడు ప్రజెంట్ NDPS దొరకడము, అదేవిధంగా ఇంకోటి బైక్ తెప్పు, మోటార్ సైకిల్ తెప్పు. చౌటుపల్లి PS పరిధిలో 3 కేసులు, ఆ 3 కూడా మోటార్ సైకిల్ తెప్పే. ఆ 3 కేసులు కూడా ఇప్పుడు చూస్తున్నారు మోటార్ సైకిల్లో. అదేవిధంగా వనస్థలిపురంలో ఒకటి లెనోవా ట్యాబ్ ఇంట్లో దూరి లెనోవా ట్యాబ్ను దొంగలించడం జరిగింది. సరూనగర్ PSలో ఒకటి హౌస్ బ్రేక్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు మొత్తం టోటల్గా 9 కేసులలో ఇప్పుడు మనము కన్ఫెస్ చేశారు. ఈ 9 కేసులలో మనము నమోదు చేయడం జరిగింది. మన నాగరపల్లిలో NDPS కేసు ఏదైతే ఉందో ఇంటాక్ట్గా దొరికిందో దానిపైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు మా సిఐ గారి నాగరపల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు సిబ్బంది అందరూ కలిసి సత్యనారాయణ, అఖిలేష్ మరియు అదేవిధంగా అఖిల్ వీళ్ళందరూ కలిసి కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు ఉదయించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మనకు దొంగతనాలు లాక్డ్ హౌజెస్లో బాగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, లాక్డ్ హౌజెస్ ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి బంగారు ఆభరణాలు పెట్టుకోకూడదు. విలువైన వస్తువులు అదేవిధంగా క్యాష్ కూడా అందులో పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆభరణాలు అయితేనేమి, క్యాష్ అయితేనేమి బ్యాంకులో లాకర్లలో పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అత్యవసరమైన సందర్భం ఉంటే ఖచ్చితంగా మా పోలీసు వారికి కన్సల్ట్ SHOకి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా నైబర్స్కి కూడా చెప్పండి. లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళను ఇంట్లో పండబెట్టడం ఉత్తమం. ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. దీని గురించి మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము నైట్ పెట్రోలింగ్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లాక్డ్ హౌసెస్ పైన నిఘా పెడుతున్నాము. ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో మేము బయటికి వెళ్తున్నప్పుడు నమోదు చేసుకున్నప్పుడు మేము ఆ ఇంటిపైన
మఫ్టీలో మా పోలీసు వారు తిరుగుతారు, అదేవిధంగా యూనిఫామ్లో కూడా తిరుగుతున్నారు. కాబట్టి అందరూ ప్రజలు ఇది గమనించాలి. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, మనం ఇల్లు కట్టినప్పుడు దానితో పాటు సీసీ కెమెరాలు లోపల పెట్టుకోవాలి, బయట కూడా స్ట్రీట్ కనిపిస్తారు కూడా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు గమనించేది దొంగతనం నివారణలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గాంజాయి, ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి యువత పైన మేము మన ఎస్పీ గారి ఆదేశానుసారము రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఎవరైతే వాటికి అలవాటు పడ్డారో వాటికి కౌన్సిలింగ్ చేయడము, అదేవిధంగా వాళ్ళకు పైన కేసులు నమోదు చేయడం, పెడ్లర్స్ ఎవరైతారో అమ్మకందారులు ఎవరైతారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.